Nana, C. Joseph Vijayanum Nan. ఒక యాక్టర్ పార్టీ పెట్టి మేజర్ ఎలక్షన్లోనే పొలిటికల్ ఎర్త్క్వేక్ క్రియేట్ చేసిందా? There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. తమిళనాడు ఇండియాలో మోస్ట్ ఎకనామికల్లీ డెవలప్డ్ స్టేట్లో ఒకటి. ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్, ఐటీ ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఆల్మోస్ట్ ప్రతి సెక్టర్లో తమిళనాడు స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. తమిళనాడు ఇలాన్ ఇండియా జీడిపిలో రఫ్లీ 9% కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. ఇండియా ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్లో మేజర్ షేర్ తమిళనాడు నుంచి వస్తుంది. చెన్నైని డిట్రోరిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్లో కూడా తమిళనాడు చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. యాపిల్ సప్లయర్స్, ఫాక్స్కాన్ అండ్ పెంటాగ్రాన్ ఇలాంటి హ్యూజ్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల తమిళనాడు డెకేడ్స్ నుండి స్టేబుల్ గ్రోత్ మోడల్ బిల్డ్ చేస్తుంది. కానీ ఇంత ఎకనామికల్లీ అడ్వాన్స్ స్టేట్లో ఆల్మోస్ట్ 60 years నుండి రూల్ చేస్తున్న ద్రావిడియన్ పార్టీస్ని పీపుల్ సడన్గా ఎందుకు రిజెక్ట్ చేశారు? ఒక యాక్టర్ పార్టీ పెట్టి మేజర్ ఎలక్షన్లోనే పొలిటికల్ ఎర్త్క్వేక్ క్రియేట్ చేసిందా? There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. మరి తలపతి విజయ్ విక్టరీ బియాండ్ రియల్ రీజన్స్ ఏంటి? ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ అండ్ నెంబర్స్తో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రీజన్, జనరేషనల్ పొలిటికల్ షిఫ్ట్. తమిళనాడులో యంగర్ ఓటర్ పర్సంటేజ్ చాలా హైగా పెరిగింది. 2026 ఎలక్షన్లో ల్యాక్స్ ఆఫ్ ఫస్ట్ టైం ఓటర్స్ అండ్ జెన్సీ ఓటర్స్ పార్టిసిపేట్ చేశారు అని ఎలక్షన్ అనలిస్ట్స్ చెప్తున్నారు. ఈ జనరేషన్కి 1970s ద్రావిడియన్ మూమెంట్ ఎమోషనల్ హిస్టరీ కన్నా జాబ్స్, స్టార్టప్స్, గ్లోబల్ ఆపర్చునిటీస్, ఏఐ, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎకనామిక్ గ్రోత్ ఇలాంటి టాపిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఓల్డర్ జనరేషన్కి ద్రావిడియన్ పొలిటికల్ ఎమోషనల్ ఐడెంటిటీ, కానీ యంగర్ జనరేషన్కి పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఇదే బిగ్గెస్ట్ షిఫ్ట్. సెకండ్ రీజన్, డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఫ్యాటిగ్యూ. తమిళనాడు పొలిటిక్స్లో ఆల్మోస్ట్ 1967 నుండి డిఎంకే అండ్ అన్నా డిఎంకే డామినేషన్ కంటిన్యూ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 60 years నుండి సేమ్ పొలిటికల్ ఎకోసిస్టమ్. న్యూ జనరేషన్ ఓటర్స్లో చేంజ్ సెంటిమెంట్ న్యాచురల్లీ క్రియేట్ అయ్యింది. ఎస్పెషల్లీ అన్నా డిఎంకే జయలలిత తర్వాత స్ట్రాంగ్ లీడర్షిప్ వ్యాక్యూమ్ ఫేస్ చేసింది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, క్యాడర్ కన్ఫ్యూజన్, బీజేపీ అలయన్స్ డెబిట్ పార్టీ ఇమేజ్ని వీకెండ్ చేశాయి. డిఎంకే గవర్నమెంట్స్ స్టేబుల్గా ఉన్న యూత్ ఆస్పిరేషన్ స్పీడ్కి పొలిటికల్ మ్యాచ్ అవుతలేదని కొంతమంది ఫీల్ అయ్యారు. వెల్ఫేర్ పాలిటిక్స్ కంటిన్యూ అయ్యింది. జాబ్స్, హై శాలరీస్, ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్, యూత్ ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. థర్డ్ రీజన్, విజయ్ ఇమేజ్ అండ్ ఎమోషనల్ బ్రాండింగ్. విజయ్ ఆర్డినరీ యాక్టర్ కాదు. తమిళ్ సినిమాలో ఆల్మోస్ట్ 30 years నుండి మాసు ఫ్యాన్ బేస్ బిల్డ్ చేశాడు. తమిళనాడులో సినిమా అండ్ పొలిటికల్ కనెక్షన్ ఆల్రెడీ ప్రూవెన్ మోడల్. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి సినిమా ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ పవర్గా మారడం తమిళనాడుకి కొత్త ఏం కాదు. కానీ విజయ్ అడ్వాంటేజెస్ డిఫరెంట్. అతను సోషల్ మీడియా జనరేషన్ సూపర్ స్టార్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మీమ్ కల్చర్, షార్ట్ వీడియోస్, డిజిటల్ యూత్ అటెన్షన్ వీటన్నిటిలో విజయ్ డామినెన్స్ చాలా హ్యూజ్. అతని స్పీచెస్ అండ్ పొలిటికల్ క్లిప్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ జనరేట్ చేశాయి. యూత్కి అతను ఫ్యూచర్ ఆల్టర్నేటివ్ లాగా కనిపించాడు. ఫోర్త్ రీజన్, సైలెంట్ యూత్ ఓత్. మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ డిఎంకే కంబ్యాక్ ప్రెడిక్ట్ చేశాయి. కానీ యాక్సెస్ మై ఇండియా మాత్రం టీవీకేకి హ్యూజ్ బ్రేక్ త్రూ అవుట్ ప్రెడిక్ట్ చేసింది. ఎందుకు? వై? ట్రెడిషనల్ పోలింగ్ మోడల్ సైలెంట్ యూత్ ఓటర్స్ని అండర్ ఎస్టిమేట్ చేశాయని అనలిస్ట్స్ చెప్తున్నారు. సోషల్ మీడియాలో పొలిటికల్గా యాక్టివ్ లేని యూత్ ఓటింగ్ బూత్ దగ్గర చేంజ్ ఓట్ వేశారు. ఎస్పెషల్లీ అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో టీవీకే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనిపించింది. ఇండియా పొలిటికల్లో గ్రోయింగ్ పొలిటికల్ వ్యాక్యూమ్
నేషనల్ లెవెల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్ డామినేషన్ చేస్తుంది. కానీ చాలా యూత్ ఓటర్స్కి రెండు పార్టీస్ మీద ఎక్కువ ఫ్యాటిగ్ గ్రాడ్యువల్లీ పెరిగింది. ఒక సైడ్ ఐడియాలజీ హెవీ పాలిటిక్స్, ఇంకో సైడ్ పర్సనల్ బేస్డ్ పాలిటిక్స్. కానీ జాబ్స్, ఫ్యూచర్ ఎకనామిక్, ఏఐ ఇన్నోవేషన్ అండ్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్ మీద ఫోకస్డ్ పొలిటికల్ కావాలని కొంత యూత్ ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ అర్బన్ యూత్లో న్యూ ఆల్టర్నేటివ్ డిమాండ్ స్లోగా ఇంక్రీజ్ అవ్వింది. ఇది తమిళనాడులో విజయ్ ఫామ్లో విజిబుల్ అయ్యింది. మరి ఫ్యూచర్లో వేరే స్టేట్స్లో కూడా ఇలాంటి లీడర్స్ రేజ్ అవ్వవచ్చా? పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇండియాలో ఆల్మోస్ట్ 65% పాపులేషన్ 35 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్లోనే ఉన్నారు. యూత్ హెవీ కంట్రీస్లో పొలిటికల్ షిఫ్ట్ ఫాస్ట్గా జరగవచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, డిజిటల్ క్యాంపెయినింగ్, యాంటీ ఎబ్లాష్మెంట్ మూవ్మెంట్, వీటన్నిటి కాంబినేషన్ సడన్ పొలిటికల్ వేవ్స్ క్రియేట్ చేయగలవు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, విజయ్ సక్సెస్ ఈజీగా రిపీట్ అవ్వడం కష్టం. ఎందుకంటే తమిళనాడులో సినిమా పొలిటికల్ కల్చర్ ఆల్రెడీ స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ఇలాంటి లీడర్స్ ఎమోషనల్ పొలిటికల్ కనెక్షన్ ఆల్రెడీ క్రియేట్ చేశారు. నార్త్ ఇండియాలో కూడా సేమ్ మోడల్ ఎగ్జాక్ట్గా వర్క్ అవ్వకపోవచ్చు. కానీ న్యూ జనరేషన్ పొలిటికల్ ఆల్టర్నేటివ్స్కి స్పేస్ మాత్రం డెఫినెట్లీ క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ ట్రెడిషనల్ పార్టీస్ ఆస్పిరేషన్ని అడ్రస్ చేయకపోతే ఇలాంటి పొలిటికల్ డిస్ప్రిషన్ ఫ్యూచర్లో ఇంకా జరగవచ్చు. ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే, విజయ్ విక్టరీ ఓన్లీ సినిమా చరిస్మా రిజల్ట్ కాదు. అది జనరేషనల్ షిఫ్ట్, పొలిటికల్ ఫ్యాటిగ్యూ, యూత్ ఆస్పిరేషన్, డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్, లీడర్షిప్ వ్యాక్యూమ్, వీటన్నిటి కాంబినేషన్. మరి టీవీకే లాంగ్ టర్మ్గా తమిళనాడులో పొలిటికల్ డామినేషన్ చేస్తుందా, లేదా గవర్నెన్స్ స్టేజ్లో దగ్గర ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్, ఎకనామిక్ అండ్ జియోపాలిటిక్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.